ఆదివాసీలపై జరుగుతున్నటువంటి రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 2024 జనవరి నుండి పోలీసులు చేస్తున్న ప్రతి ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అభివర్ణించారు. మంగళగిరి పట్టణంలోని వేమునపల్లి శ్రీకృష్ణ భవన్లోని పౌర హక్కుల సంఘం సభ నిర్వహించారు. ఈ సభకు పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే నాగూర్వలి అధ్యక్షత వహించారు. ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాడులను వ్యతిరేకిస్తూ నిరసనను తెలియజేయాలని ఆయన అన్నారు. కేవలం ద్రౌపది ముర్ము లాంటి వ్యక్తులకు రాష్ట్రపతిగా చూపించి ఆదివాసులపై బూటకపు ప్రేమను ప్రకటిస్తూ కేంద్ర రాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కార్ హత్యలకు పాల్పడుతోందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా గడువు విధిస్తూ సాయుధ బలగాలకు టార్గెట్ నిర్ణయిస్తూ ఆ అండతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నారు. పలు రాష్ట్రాలలోని సాయుధ బలగాలతో అమాయకులైన ఆదివాసులను పొట్టను పెట్టుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు వెంటనే బేషరతుగా మావోయిస్టులతో చర్చలు జరిపి కాల్పుల విరమణ మొదలు పెట్టాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. చట్టబద్ధ పాలనకు ప్రభుత్వాలే ముందుకు రావాలని అన్నారు. గత కొన్ని రోజులుగా అమాయకులపై జరుగుతున్న మారణకాండ ఆపాలని, బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి పొనుగోటి కృపాకర్ మాదిగ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే ప్రజలపై దాడులను, హత్యలను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాయని, ఆపరేషన్ పేరుతో 2026 మార్చి 31వ తేదీ కల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా బహిరంగ సభలోనే ప్రకటనలు చేశాడని, మావోయిస్టుల పేరుతో ఆదివాసులను అనేక మందిపై కేసులు పెట్టి జైల్లో బంధిస్తూ హత్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తూ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని చూస్తున్నాయని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడానికి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో పౌర హక్కుల సంఘం నాయకులు కోటేశ్వరరావు, గోపీనాథ్, మంజు తదితరులు పాల్గొన్నారు.